నమస్తే సార్. సార్ ఇది బెట్టింగ్ యాప్స్ వచ్చేసి విష్ణుప్రియ చెప్తేనే రీతు చౌదరి నేను చేశాను అని చెప్పేసి రీతు చౌదరి చెప్పింది. సో నిజమే అంటారా ఎట్లా? అంటే ఆయన గడ్డి తినమంటే నువ్వు తింటారా? ఓకే. సింపుల్. తప్పించుకోవడానికి 100 ఆన్సర్లు చెప్తారండి. సింపుల్ రీజన్ అండి, వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళకి తెలుసు. తెలిసినా మళ్ళీ తప్పు చేశారు, దానికైతే శిక్ష అనుభవించాలి. అవును. బెట్టింగ్ యాప్స్ అంటే మాకు తెలియదు, అసలు దాంట్లో అసలు అలాంటివి చేస్తారని మాకు తెలియదు. బెట్టింగ్ అంటే ఏంటి? పందెం కట్టుకోవడం. కోడి పందాలు ఎట్లా? వినోద్, మన ఇద్దరం ఒక సినిమాకి వెళ్దాము, ఆ సినిమా హిట్ అవుద్ది, నేను ఫ్లాప్ అయితే నేను 10 రూపాయలు ఇస్తా, హిట్ అయితే నువ్వు 10 రూపాయలు ఇస్తా అంటావు. దాన్ని ఏమంటారు? బెట్టింగ్ అంటారు. జూదంలో ఆ మాత్రం తెలీదా? ధర్మరాజు అంత వాడే జూదంలో ఓడిపోయి అడవుల పాలు కాలేదు. అవును. సో తెలీదా? జూదంలో ఏం తాకట్టు పెట్టారు? లాస్ట్కి ద్రౌపదిని తాకట్టు పెట్టారు. అవి ఏమీ తెలియకుండానే నువ్వు బతికేస్తున్నావు తెలుగు సినిమాలో, లేకపోతే తెలుగింట్లో పుట్టి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? నేను వాళ్ళని వాళ్ళు హైదరాబాద్లో ఎన్ని పబ్బులు ఉన్నాయో అన్ని పబ్బుల ప్లేసుల్లో చెప్తారు. ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళకి తెలుసు, ఏ బ్యూటీ ప్రోడక్ట్ వాడాలో వాళ్ళకి తెలుసు. కానీ ఎఫ్ఐఆర్ అంటే తెలియదండి పాపకు. పాపం అసలు అది ఏంటో మనకు అర్థం కావట్లా. సో చెప్పేదానికైనా నమ్మేటట్టు ఉండాలి కదమ్మా. బికాస్ మీరు ఏ స్థాయి నుంచి ఇంత టాలెంట్ని పెట్టుకొని ఆ టాలెంట్ని నమ్ముకొని జనాలు బ్రహ్మరథం పట్టేలాగా మీ కెరియర్ని డిజైన్ చేసుకున్నారో, ఇలాంటి మాటల వల్ల అదే కెరియర్ని అతపాతాళానికి తొక్కేస్తారు. అంటే వాళ్ళలో ఒక భయం ఉంటుంది, ఎందుకు అబద్ధాలు చెప్తారనేది అని చెప్తాను నేను ఇప్పుడు. వాళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చేసాక, అయ్యో నేను ఇలా చేసేసానని ఒప్పుకుంటే నా కెరీర్ పోతుందేమో, నా ఫ్యాన్స్ అందరూ నన్ను తూ అంటారేమో, నేను ఎలా దాన్ని కవర్ చేసుకోవాలి, సరే నేను ఇప్పుడు ఒప్పుకుంటా, జైలుకి వెళ్తా, మళ్ళీ బయటకు వచ్చాక నా ఫ్యాన్స్ అందరు నాకు ఉంటారా, నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయా, ఇవన్నీ వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఇలాంటి మాటలు మాట్లాడేలా చేస్తాయి. జనరల్గా ఎప్పుడైనా నీ ఫ్యాన్స్ నిజంగా నీ నిజాయితీని మెచ్చుకోవాలి అని అనుకుంటే, నువ్వే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ వాళ్ళతో కూర్చొని పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను, ఇలా జరిగింది, నేను అంతకుముందు ఇలా చేశాను, తప్పైంది, నా కెరియర్ను ఉద్దేశించుకొని అయితే నేను ఇవన్నీ చేయలేదు, నా కెరియర్ నా టాలెంట్ మీదే వచ్చింది, నేను నిజాయితీగా బతుకుతాను, నిజాయితీగానే ఉండాలనుకుంటాను, ఇంకా మీదట ఇలాంటి ప్రమోట్ చేయను, నా ఫ్యాన్స్ కానీ నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కానీ కొంచెం దయ్యుంచి నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ కష్టకాలంలో, మీ ఆశీర్వాదమే నాకు ఆశీస్సులు అని ఏదో అర్థమైన వాగుడంతా వాగితే ఫ్యాన్స్కి ఒక ఆ టైంలో సింపతి అనేది మ్యాండేటరీ కదా. నువ్వు చేసే పనులు సింపతి పక్కన పెట్టు, చెప్పులు తీసుకొని కొడతారు, ఎఫ్ఐఆర్ తెలియదంటే ముందు, సరేనా? సో ఇలా రీతు చౌదరి కానీ విష్ణుప్రియ గారు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి ఆ భయం వల్ల మాట్లాడతారండి. అది ఆ టైంకి అప్పుడు అట్లా వచ్చేస్తుంది. కానీ రియలైజేషన్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదండి. మొన్న సురేఖవాణి గారు ఒక మీడియా పర్సన్తో చాలా దురుసుగా మాట్లాడారు. మేబీ ఆమెకి అంతకుముందు చాలా కాల్స్ వచ్చాయా, చాలా మంది దీని గురించి అడుగుతుంటే ఆమె అలా మాట్లాడిందా, లేకపోతే కావాలని సమాధానం చెప్పిందా? అదే, మీకు తెల్లారిందేమోలే అమ్మా, మాకు ఇంకా తెల్లారలేదు, ఫోన్ పెట్టు అనింది ఆమె. సో అదే చెప్తున్నాను. సో అంటే ఏ రకంగా చూసినా కూడా ఆ రియలైజేషన్ అనేది వీళ్ళలో కనపడట్లా. ఆ రియలైజేషన్ కనపడితే ఇలా ఉండవు. నిజంగా చెప్తున్నానండి, రియలైజేషన్ కనపడితే ఒక మనిషిలో సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడు అంటే ఇలా ఉండరు ఎవ్వరు. సో వీళ్ళందరినీ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లకి ప్రమోట్ చేయమన్న ఆ ప్రబుద్ధులు ఎవరో అసలు వీళ్ళని చూసి వాడుతున్న వాళ్ళని తన్నాలి ముందు. సరే వాడావు నువ్వు, ఓ 1,00,000 రూపాయలు పోయింది, మళ్ళీ పెడతావా? నీకు బుద్ధి ఉంటే మరి ఎందుకు పెట్టావు? అది యూజర్స్ అయితే నేను తప్పంటాను. వీళ్ళకి ఏది తెలియకపోయి ఉండొచ్చో నేను చెప్పనా, ప్రాణాలు తాకే వెళ్ళిపోతారేమో, లక్షలు ఇంట్లో తాకట్లు పెట్టి బెట్టింగులు చేస్తారేమో అన్న విషయాలు వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. జనరల్గా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒక అవగాహన సదస్సు పెట్టి బెట్టింగ్ యాప్స్ వాడద్దు అది ఇది అని చెప్పి అవగాహన సదస్సు పెడితే జనరల్గా ఏ ప్రజలైనా 100లో ఒక 40-50% అవగాహన సదస్సులో విని మారుతారు. ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో తీసుకుని వెళ్ళిపోయి అరెస్ట్లు అంటే మాత్రం కష్టం. మారడం పక్కన పెట్టండి, ఇంకా ఎక్కువైపోతాయి. సో ఈ బెట్టింగ్ యాప్ దందాకి తెర ఎప్పుడు దించుతారనేది వేచి చూద్దాం.